హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రివ్యూ రాజా మాట్లాడుతున్నాను. ఇవాళ మన వీడియో ఏంటంటే తండేల్ మూవీ రివ్యూ. అవును, అన్ సీజన్లో రిలీజ్ అవుతున్న తండేల్. ఈ సీజన్లో రిలీజ్ అయిన ఏ సినిమాలు సక్సెస్ లేదు. లాస్ట్ 10 ఇయర్స్గా చూసుకుంటే 10 to 15 ఇయర్స్గా చూసుకుంటే మిర్చి, తర్వాత ఉప్పిన తప్ప ఈ సీజన్లో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా అంత హిట్ అవ్వలేదు. అలాంటి సీజన్లో వచ్చిన తండేల్ ఎలా ఉంది ఏంది అని మనం మాట్లాడుకుందాం. దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మీ కమెంట్తో నా వీడియోలు ఎలా ఉన్నాయో కూడా నాకు దయచేసి తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే సినిమా అందరికీ తెలిసినట్టే ట్రైలర్లో మీరు ఏదైతే చూసారో అదే స్టోరీ. ప్యూర్ లవ్ స్టోరీ. ఒక చేపల వేటకి వెళ్ళే హీరో ఒక పాకిస్తాన్లో ఇరుక్కుంటే తను ఎలా వచ్చాడు, వాళ్ళ ప్రేమ ఎలా సక్సెస్ అయింది ఏంటి తెలుసుకోవటం సింపుల్ లైనే. దాన్ని ఎలా చూపించారు, ఒక నిజ సంఘటనల ఆధారంగా చేసిన సినిమా ఎలా చూపించారు అనేది మాట్లాడుకుందాం. మొదటిగా ఈ సినిమాలో స్టోరీ పాయింట్ తెలుసుకున్న తర్వాత హైలైట్స్ ఏంటంటే ఈ సినిమా పరంగా మొదటి హైలైట్ వచ్చి అందరికీ తెలుసు సాయి పల్లవి, తర్వాత నాగ చైతన్య గారు. వీళ్ళిద్దరూ అసలు స్క్రీన్ ప్రజెన్స్, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ చాలా బాగుంది. ఎంత అంటే అంత అద్భుతంగా అసలు చేశారు. ఇద్దరు కూడా నమ్మేయాలి, మనం వాళ్ళు జాలరి వాళ్ళేనే నమ్మేయాలి. అలాంటి ఒక నటన ఇద్దరు ద్వారా వచ్చినాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే నాగ చైతన్య గారిది అయితే మాత్రం అసలు అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఇన్ని సినిమాలు చేసిన నటనా పరంగా ఎక్కడో ఒక లోపం ఉంది అనే ఒక ఫీలింగ్ అయితే ఉండేది. కానీ ఈ సినిమాలో ఆ లోపం పోయిందని మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే చాలా సీన్లలో ఆయన ఒక కొత్త నాగ చైతన్యం మన కంటికి కనపడ్డాడు. కొన్ని చోట్ల అయితే నాగార్జున గారు కూడా గుర్తుకొస్తారు. నాగార్జున గారు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో నాగార్జున గారు కూడా గుర్తుకొస్తారు. అలాంటి ఒక యాక్టింగ్ ఈ సినిమాలో నాగ చైతన్య గారి ద్వారా చేపించడం చందు మొండెట్టి గారిది మొదటి హైలైట్. అంటే రెండో హైలైట్ అంటే సాయి పల్లవి గారు. అందరికీ తెలిసినట్టు ఆమె యాక్టింగ్ ఎంత బాగా చేసిద్దో అందరికీ తెలుసు. ఆమె నటన హైలైట్గా ఉంది. దానికి తోడు పాటల్లో ఆమెకున్న కొన్ని ఆ ఒక పాటలోనే హైలైట్స్ సాంగ్లో ఉన్న ఒక డాన్సింగ్ స్టెప్స్, మిగతా దాంట్లో అంతా ఆమె ద్వారా ఆశించే డ్యాన్సులు అంతగా లేవు. కాకపోయినా అవి లేకపోయినా కూడా సాయి పల్లవి గారు చాలా అంటే చాలా అద్భుతంగా నటన అసలు చాలా బాగుంది, అది మాత్రం చెప్పుకోవచ్చు. తర్వాత నేను చెప్పదలుచుకున్నది ఇంకో హైలైట్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ గారు ఆ పాటలతో జనంలోకి సినిమాని తీసుకువెళ్ళిపోయిన విధానం అందరికీ తెలుసు. దాని తర్వాత ఈరోజు సినిమా చూస్తున్నప్పుడు నాకు ఎస్పెషల్గా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ ఒక్క ఏదైతే బీజిఎం ఉందో సూపర్. అంతే, ఫస్ట్ హాఫ్ మనకి ఎక్కడో కొంచెం స్లోగా నరేషన్ అవుతున్నట్టు అనిపించినా కూడా దాన్ని చాలా వరకు బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో చాలా కవర్ చేసిద్ది అని చెప్పవచ్చు. తర్వాత ఏదైతే హిట్ అయిందో ఆ సాంగ్లో ట్యూన్నే ఎమోషనల్గా వాడటంలో దేవిశ్రీ ప్రసాద్ గారు మొదటి నుంచి చాలా సూపర్. అదేవిధంగా ఇక్కడ కూడా ఏదైతే హిట్ అయిందో ఆ సాంగ్ ద్వారానే బీజిఎంని ఫ్లో అది చేసుకుంటూ వెళ్ళటం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎంత బాగా చేసుకున్నాడంటే దేవిశ్రీ ప్రసాద్ గారు హైలైట్ అని చెప్పొచ్చు. ఇది సెకండ్ హైలైట్. అయితే మూడో హైలైట్ లొకేషన్స్ అండ్ గీతా ఆర్ట్స్ వాళ్ళ ఒక ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పొచ్చు. ఈ మూడు టాప్ హైలైట్ అని చెప్పొచ్చు. చాలా బాగా పిక్చరైజేషన్ కానీ ఆ సముద్రంలో ఉన్నటువంటి సన్నివేశాలు కానీ చాలా బాగా అసలు న్యాచురల్గా వచ్చింది. ఇవి టాప్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. మైనస్లు ఏంటి అనేదంటే ఇక్కడ మైనస్లు ఏంటంటే స్టోరీ చెప్పేశారు. లవ్ స్టోరీ మనం చాలా చూసాం. ఆ లవ్ స్టోరీలో ఉండే ఒక పెయిన్ లవ్వర్స్ వరకు నచ్చింది, కానీ కామన్ ఆడియన్స్కి అంటే లవ్లో లేని వాళ్ళకి అంతగా ఎక్కకపోవచ్చు అనేది నా ఒక అభిప్రాయం. నాకు మెయిన్గా ఎందుకంటే ఒక లవర్స్గా కూర్చొని చూసినప్పుడు చాలా నచ్చింది, చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు ఆ లవ్ ఫీలింగ్లో ఉన్నవాళ్ళు, లేదా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు, లేదంటే లవ్లో ఉన్నవాళ్ళు, లేదంటే లవ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఏదో ఇంకేదన్నా ఉండిద్దా స్పెషల్గా పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ చూపించారు అని అనుకుని ఇమాజిన్ చేసుకుని వెళ్ళిన ప్రతి ఒక్క ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. నరేషన్ కూడా చాలా స్లోగా ఉంది.
ఆ డిసప్పాయింట్మెంట్ ఇంకొంచెం దాన్ని ఏం చేసిందంటే ఇంకా స్లోగా ఉంది అనిపించింది. అక్కడ ఒక్కటే మైనస్ అనిపించింది. అది కాకుండా ఇంకేదైనా మైనస్ ఉంది అంటే కథాపరంగా కొత్తగా ఏమీ లేదు, అది ఒకటి. ప్లస్ ఇది ఎందుకు నేను ఈ విషయం పదే పదే చెప్తున్నానంటే ఈ సీజన్లో వచ్చే సినిమాలు చాలా స్పెషల్గా ఉంటేనే హిట్ అవుతాయి, లేదంటే ఆడవు. ఎందుకంటే సంక్రాంతికి ఆల్రెడీ ఉన్న సినిమాలని ప్రతి ఒక్కరు చూసేసి ఉంటారు, జేబులు ఖాళీ అయిపోయి ఉంటాయి వాళ్ళవి. కానీ ఇలాంటి సినిమాకి వెళ్ళాలి అంటే వాళ్ళ జేబుల్లో డబ్బులు పెట్టుకొని రారు. సినిమా అద్భుతంగా ఉందని మౌత్ టాక్ వెళితే తప్ప ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండరు జనరల్ ఆడియన్స్. సో వాళ్ళని పూల్ చేస్తేనే, అంటే ఎవరైతే జనరల్ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు థియేటర్కి వస్తేనే ఎప్పుడైనా కానీ సినిమా సక్సెస్ అయ్యింది. వాళ్ళని ఎంతవరకు థియేటర్కి తీసుకొచ్చింది ఈ సినిమా మౌత్ టాక్ అనేది ఒక సందేహంగా ఉన్న ఒక విషయం. చూడాలి ఎలా ఉండిద్దాం మరి. అయితే నేను చెప్తున్నాను, వన్ టైం వాచ్ ఖచ్చితంగా. లవర్స్కి బాగా నచ్చింది, యూత్కి బాగా నచ్చింది. ఆ చిన్న చిన్న సన్నివేశాలు బాగుంటాయి. ఇంకొక మైనస్ ఏంటంటే క్యారెక్టర్లని వేరు క్యారెక్టర్లని వాడుకోలేదని చెప్పొచ్చు. మన రంగస్థలం మహేష్ ఉంటాడు, అతను ఇక్కడ కొంచెం వాడుక అనేది ఉండిద్ది. అది ఎక్కడ క్లైమాక్స్ దగ్గరికి వచ్చినప్పుడు. తర్వాత మనకి కేరింత సినిమాలో ఏ భావన అని ఒక క్యారెక్టర్ ఉండిద్ది, చాలా ఆ సినిమాకి హైలైట్ ఏమో కామెడీ పరంగా కూడా. ఆ క్యారెక్టర్ ఉందంటే ఉంది అంతే. ఒకే ఒక్క డైలాగు ఏమైందిరా అని ఇంటర్వెల్ తర్వాత ఒకే ఒక్క డైలాగ్లో మాట్లాడతాడు. సినిమా మొత్తం కనపడతాడు మన కంటికి, అతనికి ఒక డైలాగ్ లేదు. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ అనేది ఉండదు, అంటే కామెడీ పరంగా. చందు మొండెట్టి గారు కార్తికేయ 2 సినిమా మనందరం చూసాం. మనకి ఎక్కువ ఎక్కడ నచ్చిందంటే ఆ సీరియస్ మ్యాటర్ని చూపిస్తూనే పక్కన 2 కామెడీ క్యారెక్టర్లను పెట్టి అక్కడక్కడ నవ్వించడం చేయడం వల్ల కార్తికేయ 2 ఏమైపోయిందంటే ఇంకొంచెం జనానికి నచ్చటం, దాని అదేవిధంగా దేవుడు ఏదైతే ఉందో అది యాడ్ అవ్వటం, బాగా హిట్ అవ్వటానికి కారణమైంది ఆ 2 విషయాలు. ఇక్కడ ఏమైపోయిందంటే ఆ లవ్ అనేది తీసుకెళ్ళటం, అది ఎక్కడో కొంచెం మనకి ఇబ్బందికరంగా అనిపించింది. మరి అసలు ఎక్కడ ఫన్ అనేది ఉండదు, ఒక నవ్వుకునే సిచ్యువేషను లేదు. ఎందుకు ఉండాలంటున్నానంటే నువ్వు తీసుకున్నావు యాజ్ అ డైరెక్టర్గా తీసుకున్నావు. రంగస్థలం మహేష్ కానీ, ఆ కేరింత అతను కానీ, తర్వాత పక్కన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్తో ఎక్కడో చోట ఫన్ జనరేట్ చేయొచ్చు. అసలు లేదు, ఎంటర్టైన్మెంట్. ఎండ్ ఆఫ్ ద డే సినిమాకి నేను వెళ్ళానంటే నేను ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి వెళ్ళాను, నేను బాధపడటానికో ఆలోచించడానికో వెళ్ళను. సో అది ఎక్కడో మిస్ అయింది అనేది ఈ 2 పాయింట్లు నాకు మైనస్ అనిపించింది. మరి జనం ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు, సినిమా ఎంత హిట్ అయ్యిద్ది అనేది ముందు రోజుల్లో చూద్దాం. ఇది ఫ్రెండ్స్, నేను తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. దయచేసి నా ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.